పొడి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం పావు కేజీ శనగపప్పు క్వాంటిటీకి నేను సరిపడా చెప్తున్నాను. సో పావు కేజీ శనగపప్పుని మనం తీసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న కప్పుకి అయ్యాయి. సో దానికి పావు కప్పుకి మనం మినపప్పుని తీసుకోవాలి. ఎక్కువగా వీటిని వేయకూడదు, మళ్ళీ మనకి తెల్లగా వస్తుంది పొడి. కాబట్టి కొద్దిగా మాత్రమే మనం యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. దీంతో పాటుగా ఇంకా కావాల్సినవి ఏంటి అని అంటే మనకి నెక్స్ట్ చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అవసరం అవుతుంది. తర్వాత 2 చిన్న సైజు బెల్లం అనేది తీసి పెట్టుకోవాలి. దాంతోపాటుగా ఒక 20 నుంచి 25 ఎండుమిరపకాయలు పడతాయి. మీరు కారం ఎక్కువగా తినేటట్టుంటే ఇంకొంచెం ఎక్కువగా, ప్లస్ ఒక ఎండు కొబ్బరి గిన్నె కూడా అవసరం అవుతుంది. సో మనం అన్నిటినీ కూడా ఆయిల్ లేకుండా అన్నిటినీ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. సో సిమ్లో పెట్టుకొని అన్నీ వేయించుకున్నాక ఫస్ట్ శనగపప్పు, తర్వాత మినపప్పు కొద్దిగా సిమ్లో పెట్టుకొని చింతపండును కూడా వేయించాలి. ఎందుకంటే పచ్చిగా ఉంటే స్మెల్ వస్తుంది కాబట్టి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలను వేయించుకోవాలి. అదే నూనెలోనే మనం తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా వేయించుకోవాలి. తర్వాత మనం కాగబెట్టుకోవాలి. నూనెని తిరువాత వేసుకోవడం కోసమని ముందే చల్లార్చుకోవాలి కదా, కాబట్టి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇంగువని, తిరువాత గింజల్ని, ఎండుమిరపకాయలను వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఫస్ట్గా ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా గల్లుప్పుని వేసి మనం మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ కొబ్బరిని వేయాలి. తర్వాత దీంట్లో చింతపండుని వేసుకోవాలి. తర్వాత మనం తీసి పెట్టుకున్న శనగపప్పు, మినపప్పు వేయించి పెట్టుకునేవి, దాంతోపాటుగా బెల్లం అన్నిటినీ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత క్వాంటిటీ అంతటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు మెత్తగా కావాలంటే మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, బరకగా అన్న గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత మనం నూనె ఏదైతే తీసి పెట్టుకున్నామో ఆ నూనెని అంతటినీ చల్లార్చాక కలిపి నీట్గా మొత్తం పొడిలో అంతా కలిపేసి పెట్టుకుంటే మనకి బ్రౌన్ కలర్లో లాస్ట్కి ఇలా వస్తుంది. సో ఇది అన్నిట్లోకి టేస్టీగా ఉంటుంది. ఆల్ టిఫిన్స్కి, అన్నంకి సైడ్ డిష్గా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.